వెల్కమ్ టు కేనర్ ఫుడ్. సెప్టెంబర్ 26 ప్రాముఖ్యత. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత మన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి ఆమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సింహంలా గర్జించింది మన చాకలి ఐలమ్మ. మహిళ అంటే అబల కాదు, సబలాన్ని నిరూపించిన వీర వనిత మన చాకలి ఐలమ్మ. 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని విరమించారు. తెలంగాణ సాయుధ పోరాటం 1946 1951 మధ్య కాలంలో జరిగింది. గతంలో 2019 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో ప్రశ్న వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఒకసారి చూద్దాం. 1946 1951 మధ్యన తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తు పెట్టుకుంటారు? ఏ. చిట్యాల ఐలమ్మ, బి. వారాల పోచమ్మ, 3. దేవకి యశోద, 4. శాంతి సౌందరరాజన్. ఆన్సర్ వచ్చేసి చిట్యాల ఐలమ్మ. దీనికి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన క్వశ్చన్ కూడా కింద అడగడం జరిగింది. క్రింది వారిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంబంధం లేని వారెవరు? ఆన్సర్ వచ్చేసి కొండ వెంకటరంగారెడ్డి. సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటే చాకలి ఐలమ్మ వర్ధంతి ఏ రోజున జరుపుకుంటారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.